హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేను మీ జవహర్లాల్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ల్యాండ్స్ వల్ల ప్రాపర్టీ. ఇది G+1 200 స్క్వేర్ యార్డ్ వెస్ట్ ఫేస్ అండి. ఇది 100 ఫీట్ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అండి. ఇది వచ్చేసి ఈ 100 ఫీట్ మెయిన్ రోడ్ వచ్చేసి మనకు ఇంజాపూర్ నుండి హయత్నగర్ వెళ్ళే రూట్ అండి. సో దాని పక్కనే ఇది మనకు హౌస్ అనేది ఉంది. 33 ఫీట్కి హౌస్ అనేది ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇల్లు ఒకసారి మొత్తము మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇది వచ్చేసి మనకు చూసుకోవచ్చు ఎలివేషన్ ఎట్లా ఉందనేది చూడండి మీరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పార్కింగ్ ఏరియా తీసుకుందాము. కింద వచ్చేసి టోటల్ వచ్చేసి 1700 SFT అండి, పైన 1700 SFT. సో కింద 1700 SFTలో 850 SFTలో పార్కింగ్ వదిలేశారు. మిగతా 850 SFTలో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. 2 CHK అండి. సో రెంట్ పర్పస్గా కింద కన్స్ట్రక్షన్ చేశారు. పైన 1700లో 3 BHK అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. అది వచ్చేసి మనకు ఓనర్స్ అయితే ఉండడానికి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది రెంట్ పర్పస్ కాబట్టి చూసుకోవచ్చు మీరు. సో ఇది వచ్చేసి మనకు హాల్ అండి. ఈ హాలు దాని పక్కనే కిచెన్ పక్కనే ఇంకో బెడ్రూమ్ ఉంది. సో హౌస్ అనేది పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే కాలేదండి, కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. సో హౌస్ మనకు మంచి ప్రైమ్ ఏరియాలో లొకేట్ అయి ఉంది ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ ఏరియాలో అయితే ఉంది. సో మీరు హౌస్ అనేది ఒకసారి చూసుకోవచ్చు. ఈ హౌస్ లోపలనే అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది. పైన స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనము ఇది ఒక టైప్ ఉంది, సేమ్ ఇలాంటిదే ఇంకో సైడ్ కూడా ఇట్లానే ఉంది. సో ఇందులో కూడా ఇలాగే ఉందండి, సేమ్ అండి. వన్ బెడ్రూము ప్లస్ ఒక హాలు, కిచెన్ అండి. సో ఇది నేను చూపిస్తాను చూడండి. సేమ్ లెంత్ కూడా సేమ్ అలాగే ఉందండి. అంటే ఇప్పుడు 850 SFTలో కాబట్టి దాన్ని హాఫ్ చేసేసండి. హాఫ్లో సగం ఈ సైడ్ సగం 1 BHK, అది 1 BHK అనుకోవచ్చు అండి, రెంట్ పర్పస్ అండి. సో పైన సీలింగ్ అనేది మీరు చూసుకోవచ్చు అండి, సీలింగ్ ఎట్లా ఉందనేది. సో ఇది నేను ఒకసారి పైన 3 BHK కదా, అది కూడా చూపిస్తాను. హౌస్ అనేది మొత్తం మీరు చూసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా హౌస్ మొత్తం చూపిస్తాను, చూడవచ్చు మీరు. సో ఇది అండి మనకు ఇందులో ఈ హాల్లో చూసుకోవచ్చు సెల్ఫ్లు, పైన సీలింగ్స్, స్టోరేజ్ అనేది. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. సో ఇప్పుడు బయటికి వెళ్దాము ఇక్కడ నుంచి. సో ఇది కూడా ఒక రైట్. సో బయటికి వెళ్దామండి. ఇక్కడ మనకు లిఫ్ట్ కూడా ఇచ్చారండి. సో ఇది మనం ఇక్కడ సంప్ అనేది చేసుకోవచ్చు అండి. ఈ సైడ్లో అక్కడ కూడా ఒక చిన్న బాత్రూమ్ అనేది ఉంది. సో నేను పైకి వెళ్తున్నాను. అలాగే ఇప్పుడు పైకి వెళ్ళి చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు ఇల్లు ఎట్లా ఉందనేది. సో ఈ పై వ్యూ అండి. ఇది పైన పాల్ సీలింగ్ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ లిఫ్ట్ వస్తుంది ఈ ప్లేస్లో లెఫ్ట్ సైడ్లో. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. సో మనం పాల్ సీలింగ్ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ సైడ్ వ్యూ అండి. ఈ సైడ్ వ్యూ ఎంత వదిలేసి కట్టారో చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూడండి మీరు. ఎస్, ఇది వచ్చేసి మనకు డోర్ అండి. డోర్ వాస్తు ప్రకారంగా డోర్ అనేది ఈ సైడ్లో వదిలారండి. సో పైన సీలింగ్ మీరు చూసుకోవచ్చు. హాల్ అనేది చాలా పెద్దగా ఉందండి, స్పేషియస్గా హాల్ అనేది కనిపిస్తుంది. సో 3 BHK కాబట్టి సో మనకు ఇది టీవీ సెక్షన్ అనేది వస్తుందండి ఇది. సో ఇది వచ్చేసి మనకు సో ఈ బెడ్రూమ్లో పాల్ సీలింగ్ చూసుకోవచ్చు మీరు. ఇది ఇందులో కామన్ బాత్రూమ్ కూడా ఉందండి. సో ఇది వచ్చేసండి వన్ బెడ్రూమ్ అయింది కదండి. ఇది పక్కన ఇంకో బెడ్రూమ్ అండి ఇది. సో ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి బెడ్రూము.
సో పైన సీలింగ్ చూసుకోవచ్చు, బెడ్రూమ్లో సెల్ఫ్లు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. ఇందులో కూడా కామన్ బాత్రూమ్ కూడా ఉందండి. సో ఇది వచ్చేసి మనకు బయట చూసుకోవచ్చు. ఈ సైడ్ కూడా ఇంట్లో ఇలా వదిలేసి కట్టారండి. చూడండి ఎంత పైన పాల్ సీలింగ్ కూడా ఎంత బాగుందో. సో ఇల్లు అయితే చాలా సూపర్గా అయితే కట్టారండి. సో మనము ఇందులో సెల్ఫ్లు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందండి ఇంట్లో. సో ఇది మన పక్కనే ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఇది సో ఇది వచ్చేసి మనకు చూడండి ఇక్కడ ఇందులో కూడా సెల్ఫ్లు, పాల్ సీలింగ్ అన్నీ చూసుకోవచ్చు మీరు. రైట్ అండి. సో ఇక్కడ మనకు పూజ గది ఉందండి. ఇది పూజ గది. సో పక్కనే మనకు కిచెన్ అయితే ఉందండి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. సో మీకు నేను చూపిస్తాను, మీరు చూడవచ్చు. ఆ కిచెన్లో సెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు మీరు. పైన మీరు పెట్టుకొని కూడా కొన్ని స్టోరేజ్ పెట్టుకొని కూడా ఉందండి బాగానే. సో ఇది వచ్చేసి మనకు పూజ గది పక్కనే మనకు వాష్రూమ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఇప్పుడు నేనైతే పైకి తీసుకెళ్తాను, పైన వెళ్దామని పై వ్యూ చూద్దాము ఎట్లా ఉందనేది. సో ఇది చూడండి మీరు. స్టెప్స్ కూడా మరీ హైట్లో అయితే ఏం లేదండి. సో మరీ హైట్లో లేదు, మరీ డౌన్లో అయితే ఏం లేదు. సో మొత్తం శాండ్ పెట్టే కట్టించారండి. ఎట్లాంటివి డస్ట్ అనేది యూజ్ చేయకుండా కట్టించారు. బిల్డర్స్ కూడా మంచి బిల్డరే అండి. బిల్డర్ కట్టించిన ఇల్లు అండి ఇది. సో ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు. సో ఇది వచ్చి డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్ అండి. సో హౌస్ ప్రైస్ వచ్చేసి మనకు 1.75 crores అనేది చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ని కాంటాక్ట్ చేయండి. సో అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ సంబంధించిన స్కూల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ ప్రాపర్టీ నుంచి మనకు బిఎన్ రెడ్డి వచ్చేసి 3 kilometer డిస్టెన్స్ లో బిఎన్ రెడ్డి వస్తుంది. మనకు హయత్ నగర్ వచ్చేసి 6 kilometer డిస్టెన్స్ లో హయత్ నగర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ నుంచి మనకు టీసీఎస్ ఆదిపట్ల వెళ్తే మనకు 7 to 8 kilometer డిస్టెన్స్ లో అయితే టీసీఎస్ ఆదిపట్ల అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ కూడా 7 kilometer డిస్టెన్స్ లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎల్బీ నగర్ ని మనం జస్ట్ ఒక 15 minutes లో రీచ్ అవ్వచ్చు. బిఎన్ రెడ్డికి అయితే మనకు 5 minutes లో రీచ్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. హయత్ నగర్ వచ్చేసి 10 to 15 minutes లో రీచ్ అయిపోవచ్చు. సో ఇది మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది. మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ ని కాంటాక్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.